మన పెద్దలు వచ్చి తిన్నట్టుగా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో పెట్టిన కొద్దిసేపటికే కాకులు అయితే వచ్చాయి. అట్లా మేము పైకి వెళ్ళి ఇంటి పైన పెడతారనమాట, మీరు చూడొచ్చు. సో విలేజ్లో ఆల్మోస్ట్ మ్యాక్సిమం చాలామంది ఇట్లానే చేస్తారు. టౌన్స్లో మరి వేరే వేరేగా ఉండొచ్చు, కాకపోతే మన హిందూ సాంప్రదాయ ప్రకారం చాలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా పద్ధతులు పాటిస్తారు. సో ఏది చేసినా అందరి క్షేమం కోసమే కదండి. టైం 4 అయింది కరెక్ట్గా. అట్లా భోజనం పెట్టిన తర్వాత నమస్కారం చేసుకుని వస్తారనమాట. పెద్దలు తలుచుకొని వచ్చి వాటిని తినాలని కోరుకుంటారు. సో నేనేమంటానంటండి, మనుషులు చనిపోయిన తర్వాత అవి పెట్టి ఇవి పెట్టి అనేదానికంటే ఉండేటప్పుడే మన పెద్దల్ని చాలా చక్కగా మంచిగా చూసుకోవడం అనేది చాలా మంచిదండి. వాళ్ళు బాగుండేలాగా. జాన చూడండి మొబైల్ నొక్కుంటుంది. పెద్దలకు పెట్టేసిన తర్వాత ఆ తర్వాత మేము వచ్చి భోజనం చేయడం జరుగుతుందండి. నియర్లీ ఇప్పుడు టైం 4:30 అనుకుంటా. మా మిన్నిగాడు చూడండి బాగా తినేసి ఎలా పడుకున్నాడు, వాడి పని బాగుంది. నెక్స్ట్ అండి, అదంతా అయిపోయిన తర్వాత మాకు ఒక సాంప్రదాయం ఉంది. పెద్దలని మరొకసారి గుర్తు తెచ్చుకోవడానికి, అలాగే వాళ్ళ ఆత్మ శాంతించడం కోసం, వాళ్ళు బాగుండాలని, అలాగే మమ్మల్ని బాగా చూడాలని జంగమైన పిలిచి ఒక కార్యక్రమం చేస్తామండి. అది పొగిడింపు. ఆయన చాలా బాగా పొగుడతారు. మీ సైడ్ నాకు తెలిసి ఎక్కడ ఇది చూసి ఉండరు, చూడండి చాలా బాగుంటుంది. వాయిస్ కూడా పెడతాను. అలాగే ఈ కార్యక్రమంలో ఏం చేస్తామంటే అన్నదానము, వస్త్రదానము, కొంత రుసుము, అలాగే కొన్ని కూరగాయలు అట్లా మనము మన తరపున పెద్దలను గుర్తు చేసుకుంటూ దానంగా ఇవ్వడం జరుగుతుందండి. సో ఒకసారి వినండి, చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? పండుగ బాగా జరుపుకున్నారని ఆశిస్తున్నాను. మీరందరూ చాలా జాగ్రత్తగా జరుపుకోండి. అలాగే హ్యాపీగా జాగ్రత్తగా మళ్ళీ ఇంటికి రిటర్న్గా వెళ్ళండి. ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. నా బాల్య స్నేహితుడు, చిన్నప్పటి నుంచి మేము ఫస్ట్ క్లాస్ నుంచి ఎలిమెంటరీ స్కూలు, హై స్కూలు అంతా చదువుకున్నాము. తర్వాత కొన్ని కారణాల వల్ల వాడు బయటికి వెళ్ళడం, నేను బయటికి రావడం జరిగింది. ఇంకా మావాడంటే ఇక్కడే ఉంటాడు, లక్ష్మణరావు. వీడు కూడా మేము ముగ్గురం చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట. ఇంకా ఉన్నారు, గణేష్ కూడా ఒకడు ఉన్నాడు. ఒక్కొక్కరు వారి వృత్తుల్లో సెటిల్ అయ్యారు. ఓకే, ప్రస్తుతానికి అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకేనా? థ్యాంక్ యూ. పిఆర్ నాయుడు, మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఫర్ ఎవర్. మనిషి మంచోడు, మనసు మంచిదే, గుర్తుపెట్టుకోండి. నాయుడు. ఏమైనా మాట్లాడతారా? హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ పొంగల్. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ పొంగల్. బై ఫ్రెండ్స్, టేక్ కేర్, బీ హ్యాపీ, బీ ఎంజాయ్. సో ఫైనల్లీ సంక్రాంతి అంటే ఇంకా పిండి వంటలు, రకరకాల వంటలు ఉంటాయి కదండి. ఇదేంటన్నా చూస్తున్నారా? జంతికలు వేస్తుంది అమ్మ వాళ్ళు. ఇంకా కట్టెల పొయ్యి మీద అయితే టేస్ట్ బాగుంటుంది. ప్లస్ కింద గ్యాస్ స్టవ్ మీద అంతా గ్యాస్ వేస్ట్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ రిలీజ్ అవుతాయి, బాగోదని చెప్పేసి ఇంకా పైన పెట్టేసాము. కట్టెల పొయ్యి అయితే చాలా టేస్టీ ఫుడ్ ఉంటుందని ఒక నమ్మకం కదా అందరికీ. సో ఇక్కడ చూడండి, నేను కూడా హెల్ప్ చేస్తున్నాను. జంతికలు వేయడం రాదు మనకి, బట్ ఏదో చేస్తున్నాను. సో ఆంధ్రాలో కొంతమంది జంతికలు అంటారు, కొంతమంది చక్రాలు అంటారు, కొంతమంది మురుకులు అంటారు. సో పేరు ఏదైనా సరే
టేస్ట్ బాగుంటుంది మనకు. మెయిన్ ఏదో ప్రయత్నం చేస్తున్నాను అక్కడ నేను. సో రకరకాల వంటలు. ఇదిగోండి మా చిన్న మేనకోడలో చెల్లి వాళ్ళ పాప భవితమ్మ ఏదో పాటలు పాడుతుంది అక్కడ యాక్చువల్లీ. మళ్ళీ జ్వాల పాట మళ్ళీ బుక్కరికి వెళ్ళిందే. కానీ వెరీ గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. సో ఇట్లా ఏవో అమ్మ వాళ్ళు రకరకాల వంటలు చేస్తున్నారు. ఏవో 4-5 రకాలు ఏవో చేస్తున్నారు. జంతికలు, చైగొడియాలు, ఇంకా ఏవో చేస్తున్నారు. లాస్ట్లో యాడ్ చేస్తానండి, ఓకేనా. ఇంకా తను పెద్ద మేనకోళ్ళు మా పెద్ద కుక్క వచ్చిన చూడండి ఎలా చూస్తాం. సో ఇది వచ్చేసి మనకి కనుమ రోజు. కనుమ రోజు వచ్చి కూడా చాలా బాగుంటుంది. సాయంత్రం హిల్ దగ్గరికి వెళ్తాము, పక్కనే నది ఉంటుంది, అలాగే అక్కడ టెంపుల్ ఉంటుంది. వాతావరణం కూడా చాలా బాగుంటుంది. ఇక్కడైతే మాకు అదొక ఆనందం. ఎప్పుడో సంక్రాంతికి, నాగుల చవితికి అక్కడికి వెళ్ళడం అన్నది అది కూడా ఒక భాగం అయిపోయింది, ఒక సాంప్రదాయంగా మాకు అలవాటు అయిపోయింది. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ నది పోతుంది. నది పేరు వచ్చేసి వేగవతి. ఇది ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు పోతుందో తెలియదండి. సో చూడొచ్చు, జనం అయితే సంవత్సరం కూడా చాలా పెరుగుతూనే ఉన్నారు. డెవలప్మెంట్ కూడా బాగానే చేస్తున్నారు. ఇక్కడ టెంపుల్ కూడా కట్టడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా డెవలప్ అవుతూ ఉంటుంది. చూడొచ్చు, చాలామంది జనం అయితే వచ్చారు ఇక్కడికి. కార్లతో వచ్చారు. లాస్ట్ ఇయర్ అయితే లారీలతో కూడా వచ్చారు. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ నేను చాలా లేట్గా వచ్చాను, జనం ఈసారి ఎక్కువ రాలేదేమో అనుకొని. మీరు చూడవచ్చు, ఇక్కడ కొంచెం చూడండి. చాలా జనం వచ్చారు, చాలామంది వచ్చారు అసలు. ఇక్కడ చూడండి, ఐస్ క్రీమ్ ఆయన వచ్చాడు. అసలు ఆయనకి నిమిషాల్లో ఐస్ క్రీమ్లు అయిపోయింది బాగా. ఈరోజు ఛాన్స్ కొట్టాడు ఆయన. ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ చాలామంది అయితే కనిపించారు. చాలామందితో మాట్లాడడం జరిగింది. ఇంక పండగ అంటే దానికోసమే కదా వచ్చేది. స్నేహితుల్ని కలవడం, బంధువుల్ని, పాత జ్ఞాపకాలనే గుర్తు చేసుకోవడం చాలా బాగుంటుంది. అయ్యే వీడియో తీసిండ్రా నువ్వు అప్పుడు మరి ఉండర్లే. సరదాగా కనుమ రోజు అలాగా పిల్లలతో సరదాగా టైం స్పెండ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి కొంచెం ఊరికే ఫన్నీ డ్యాన్స్ నేర్పించడం, వాళ్ళతో డ్యాన్స్ చేయడం బాగా ఎంజాయ్ చేసాం. ఆ రోజు అయితే మేనకోళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. వాళ్ళకైతే డ్యాన్స్ ప్రాక్టీస్ నేర్పిస్తున్నాం, మన స్టెప్స్ అని. అట్లా ఉంటుంది మనతోటి. ఎంజాయ్ చేయండి మీరు కూడా.
నెక్స్ట్ సాంగ్ ఒక్కొక్కరని చెప్తాను. ఒక్కొక్కరు రండి. ఓకే స్టార్ట్. ఇటు ఇటే చెయ్యి, నువ్వు కూడా చేసేసుకో. ఏ ఇట్లా ఏ నిలబడ. ఓకే ఓకే స్టార్ట్. సో అలాగా చిన్నపిల్లలతో అలా ఎంజాయ్మెంట్ జరిగిందండి పండుగ. సో ఇదండి ఫైనల్లీ మా పొంగల్ స్పెషల్ వంటకాలు. అవి మీ సైడ్ ఏమంటారో ఒకసారి చెప్పండి. శనగుండలు, గులాబీ పువ్వులు, జంతికలు, మిక్చరు ఏదో పెట్టారు చూడొచ్చు మీరు ఇక్కడ. మీకు కూడా తెస్తాంలేండి, పంపిస్తాం అందరికీ. చేయకూడదు కూడా చేశారు. సో ఊరికే సరదాగా అట్లా ఫెస్టివల్ ఫొటోస్ మీకోసం షేర్ చేస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లవ్ యూ ఆల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుంటే మనం కూడా ఆటోమేటిక్గా బాగుంటాం. జై హింద్, జై భారత్, జై కిసాన్, జై జవాన్. థ్యాంక్ యూ. లవ్ యూ వన్ అండ్ ఆల్. Thank you, thank you, thank you. Please subscribe, comment, like, share. We need your love and support. Thank you.